ఇప్పుడే ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో అర్థం కాలే. ఆ వీడియోలో ఏంటంటే వాళ్ళు చెప్పుకుంటున్నారన్నమాట. ఏంటని అంటే మనకి 5G 2019లో వచ్చింది, అప్పుడే కరోనా వచ్చిందని. 4G వచ్చిన టైం అంటే 2009లో 4G వచ్చిన టైంలో స్వైన్ ఫ్లూ వచ్చిందని. మళ్ళా ఇంకో వైరస్ 2G టైంలో ఒక వైరస్ వచ్చిందని. తర్వాత 1G 1997లో 1G వచ్చింది కదా, అప్పుడు రష్యన్ ఫ్లూ వచ్చిందనేసి ఇలా చెప్పుకుంటున్నారు. మీకు గుర్తుందా ఇన్ఫ్లుయెన్జా A1 ఇలాంటివన్నీ వచ్చాయి మనకి 90sలో, గుర్తుందా? సో అదే టైంలో 2G 3G 4G 5G ఇలా వచ్చిందని చెప్పుకున్నారు. మరి అయితే 2030లో 6G వస్తుంది, దాని సంగతి ఏంటి? రాంగ్. మొబైల్ నెట్వర్క్లకి వైరస్ సంబంధం ఉందంటే నిజం కాదు. మొబైల్ నెట్వర్క్స్ 1G 2G 3G 4G 5G ఇవేమీ వైరస్ పుట్టించే రోగాలు కూడా రావు. వైరస్ బ్యాక్టీరియా వల్ల రాదు, రేడియేషన్ వల్ల రాదు. మనుషుల నుంచి మనుషులకి శరీర సంపర్కం ద్వారా, గాలి ద్వారా, జంతువుల ద్వారా వ్యాపిస్తాయి. మీరు వాస్తు పరిశీలన చూస్తే 1979-80 రష్యన్ వైరస్ అనే ప్రత్యేక రికార్డు అయితే లేదు. ఆ టైంలో ఫ్లూ వైరస్లు అనేక శతాబ్దాలుగా ఉన్నాయి. 2G గురించి వస్తే 1991లో ఇన్ఫ్లుయెంజా మీకు చెప్పాలంటే 1918 నుంచే ఉంది. దీని 2G వల్ల కొత్తగా రాలేదు. ఇంకా 3G తీసుకుంటే 2001 2003 మధ్యలో వచ్చింది. ఇది సార్స్ అనే వైరస్ వల్ల వచ్చింది, కానీ అది చైనాలో జంతువుల నుంచి మనుషుల నుంచి వచ్చింది. WHO పూర్తి విచారణ చేసింది ఈ విషయం గురించి. ఇంకా 4G చూస్తే 2010లో వచ్చింది. స్వైన్ ఫ్లూ H1N1 మనకు తెలుసు. ఇది 19 నుంచి వచ్చే వైరస్. 4Gకి దీనికి ఎటువంటి సంబంధం రాలేదు. ఇంకా 5G 2019 COVID-19 ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది శాస్త్రవేత్తలు గింజుకునేది చేసింది అనమాట. వైరస్ అనే జీవ పదార్థం. 5G తరంగాలు జీవికలను సృష్టించలేవు. 5G లేని దేశాలు కూడా కోడి తీవ్రంగా ఉన్నది. ఈ విషయం గుర్తుంచుకోవాలి, ఇది చాలా కీలకమైన పాయింట్. మరైతే 6G 2030లో వస్తుంది. అప్పుడు 6G టెక్నాలజీ ప్లాన్ ఉన్నది, అది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఫ్రీక్వెన్సీ సేఫ్ లిమిట్స్లో ఉంటాయి. WHO ITU లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఏంటంటే అనుమతి లేకుండా విడుదల చేయరు. 6G వల్ల కొత్త వైరస్ వస్తుందని శాస్త్రబద్ధంగా అబద్ధం. ఎందుకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయంటే ఒకేసారి 2 సంఘటనలు జరగడం, సోషల్ మీడియాలో మిగతా వాటిలో వచ్చే వీడియోస్, సైన్స్ క్లియర్గా అర్థం కాకపోవడం. అంటే దీన్ని ఏంటంటే సంబంధం కనిపించడం కారణం కాదు, కరిలేషన్ యాష్